అన్నదాత సుఖీభవ తెలంగాణ స్పెషల్ బిళ్ళల పులుసు అండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాం. ఒకటి తర్వాత ఒకటి ఒకసారి మొత్తం వీడియో చూసి తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకొని చేసుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి కొన్ని వేడి నీళ్ళు పెట్టాలండి. ఇంతలోపు ఇంకో బౌల్లో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుని అందులో కొంచెం సోడా, ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి ఆ వేడి నీళ్ళు వేస్తూ కొంచెం వేస్తూ కలపాలండి. స్పూన్ సాయంతో కలపాలి, వేడిగా ఉంటాయి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. కూరగాయలు లేనప్పుడైనా కావాలని కూడా చేసుకోవచ్చు. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. తర్వాత వాటిని చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి హ్యాండ్కి. ఇంతలోపు అందులో గిన్నెలో ఇంకా కొన్ని వాటర్ ఉంటాయి కదా, కొన్నే వాడుకున్నాం మనం. అందులో మెల్లిమెల్లిగా వీటిని డ్రాప్ చేసి ఉడకనివ్వాలండి. వెంటనే కలపొద్దు. అందులో వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత కలపాలి, లేకపోతే అవి చెదిరిపోతాయి. ఇంతలోపు 2-3 వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలండి. అవి గట్టిగా అయిపోతాయి, మనకి తెలుస్తుంది. అప్పుడు ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. వాటినేమో ఒక వడివసి పక్కన ఉంచుకోవాలండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండి, చాలా భలే ఉంటుంది. అది వేసి వేగనివ్వాలి. కొంచెం పసుపు వేయాలండి. వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ అండి. ఇంతలోపు మనం ఆ బిళ్ళలు ఆరబెట్టుకున్నాం కదా, అవి అందులో వేయాలి. వాటర్లో ఉంటే ఏంటంటే మరీ లూజ్గా అయిపోతాయి, అందుకని. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి. వేసుకుని దాన్ని వేగనివ్వాలి. కారం ఆ బిళ్ళలో పడుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఉంచుకున్నాం కదా వాటర్, ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒక్క 5 minutes, 5 to 10 minutes అనుకోండి ఉడకనివ్వాలండి. దాన్ని కదపొద్దు. ఒక 2-3 minutes తర్వాత కదపాలి. ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. వేసి అసలు దాన్ని సర్వ్ చేయడమే అండి. టేస్టీ బిళ్ళల పులుసు రెడీ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.